నెక్స్ట్ 3-4 మంత్స్ ఏదైతే సెప్టెంబర్ నుంచి జనవరి వరకు ఈ టైం ఉందో చాలా చాలా క్రూషియల్. సో ప్రతి ఒక్కరికి ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ ఎవరైతే 24, 25 అండ్ 23 చాలా చాలా కీలకం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ టైం దాటిపోయిందంటే ఖచ్చితంగా నెక్స్ట్ మళ్ళీ 2026 వాళ్ళు ఇయర్ మారుతుంది. సో క్యాలెండర్లో ఇయర్ మారుతుంది. ఇయర్ మారితే ఏమవుతుంది, మళ్ళీ మీరు కెరీర్ గ్యాప్ కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫ్రెషర్ అంటే మీకంటే అప్డేటెడ్ నెక్స్ట్ ఫ్రెషర్స్ అనే వాళ్ళు 2026 వాళ్ళు బయటకు వస్తారు. సో అందుకని గుర్తుపెట్టుకోండి, ఈ 3-4 మంత్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు జనరల్గా ఎక్కడైనా మనం గమనించండి, ఈ టైంలో కూడా ఈ సెప్టెంబర్ టు జనవరి టైంలో కూడా ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఖచ్చితంగా రిక్రూట్మెంట్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉంటాయి. సో ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ టైంలో టీసీఎస్, విప్రో ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా కాలేజెస్ నుంచి కూడా ఆన్ క్యాంపస్ డ్రైవ్స్ కండక్ట్ చేసి మరీ రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉంటాయి. కంపారిటివ్లీ ఎస్ డెఫినెట్లీ మనకి ఇక్కడ ఏంటి, ఇండియాలో ఎక్కువగా యూఎస్, యూకే బేస్డ్ కంపెనీస్ ఉంటాయి కాబట్టి యూఎస్ బేస్డ్ కంపెనీస్ ఈ టైంలో డెఫినెట్లీ ఈ నెక్స్ట్ డిసెంబర్లో వచ్చే క్రిస్మస్ కొంచెం తక్కువ కాల్స్ ఉండొచ్చు మేబీ. బట్ జనరల్గా మాట్లాడుకుంటే కాల్స్ అనేవి కంపారిటివ్లీ ఫిబ్రవరి టు జూలై, ఆగస్ట్ వరకు చాలా పీక్ టైంలో ఉంటుంది. సో ఎవరైతే ఇంకా ఉద్యోగం తెచ్చుకోకుండా, ఇంకా జాబ్ తెచ్చుకోకుండా ప్రయత్నాల్లో ఉంటున్నారో, ఎస్పెషల్లీ 23, 24, 25 ఈ 3 ఇయర్స్ వాళ్ళు చాలా చాలా కీలకం ఈ టైము. సో కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ అనుకోవచ్చు అంటే ఈ 3-4 నెలల్లో జాబ్ తెచ్చుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఏదైతే కోర్స్ నేర్చుకుంటున్నారో ప్లీజ్ కంటిన్యూ. ఒకవేళ నేర్చుకోకపోతే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి.